నా శత్రువైతే నాతో తలపడాలి గాని ఈ అమ్మాయికరాలు ఏం తప్పు చేసిందని ఎందుకు తన జీవితంతో ఆడుకుంటున్నావు? చేపని పట్టాలంటే ఎర కావాలి కదా. ఆ ఎరే తను. లక్ష్మి, అసలు నీకేం కావాలి? నావి రెండు డిమాండ్స్. ఒకటి, నువ్వు వెంటనే ఆ విహారీ కంపెనీలో ఎండి పోస్ట్ కి రిజైన్ చేయాలి. 2, నువ్వు ఎవ్వరికీ కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాలి. ఈ 2 పనులు చేస్తే ఈ వీడియో నా దగ్గర మాత్రమే ఉంటుంది. లేదంటే అందరి మొబైల్స్ కి, మెయిల్స్ కి ఫార్వర్డ్ అయిపోతుంది. చెప్పు లక్ష్మి, నువ్వు ఆలోచించడానికి అంత టైం కూడా లేదు. వద్దు, నువ్వు చెప్పిన పని నేను చేస్తాను. ఆ వీడియోని డిలీట్ చేయి. నేను చెప్పిన పని చేస్తావా? చేస్తాను. నువ్వు చెప్పిన పని నేను ఖచ్చితంగా చేస్తాను. అయినా నువ్వు చెప్పిన పని చేస్తే ఈ వీడియో డిలీట్ చేస్తావని నమ్మకం ఏంటి? నేను అజ్ఞాతంలోకి వెళ్ళాక నువ్వు కావేరి జీవితంతో ఆడుకోవని గ్యారెంటీ ఏంటి? చూడు లక్ష్మి, నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే రేపు సరిగ్గా ఈ టైంకి నీకు ఒరిజినల్ వీడియో ఇస్తాను. నేను అజ్ఞాతంలోకి వెళ్తే ఎలా నాకు ఒరిజినల్ వీడియో ఇస్తావు? నువ్వు ఎక్కడున్నా నాకు తెలుస్తుంది. రేపు నీకు ఈ టైంకి ఫోన్ చేసి మరి ఒరిజినల్ వీడియో ఇచ్చేస్తాను. అలా కాదని నువ్వేమైనా ట్రిక్స్ ప్లే చేస్తే నేనిక్కడ ఒక్క క్లిక్ చేస్తాను. దాంతో నువ్వు ప్రేమగా చూసుకునే కావేరి జీవితం ఆ ఒక్క క్లిక్ తో వైరల్ అయిపోతుంది. జాగ్రత్త. అమ్మా, మిరాకిల్ జరిగిందమ్మా. నేను ప్రెగ్నెంట్ అమ్మా. నేను ప్రెగ్నెంట్. బాబుతో పాటు హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్ నాకు టెస్ట్లు చేసి నేను ప్రెగ్నెంట్ అని చెప్పిందమ్మా. ఏంటమ్మా, ఎందుకు కొట్టావు? ఏయ్, ఇంకొకసారి విహారీ పిలవగానే ఉబ్బి తబ్బి భయపడి వెళ్ళిపోయావంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. అమ్మా, నీ కూతురు ప్రెగ్నెంట్ అని తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావనుకుంటే ఎలా కొట్టావేంటమ్మా?
నీకు గర్భసంచి తీసేస్తే నువ్వు బిడ్డనెలా కంటావే పిచ్చిదానా? మరి బావ వాళ్ళ ఫ్రెండ్ ఆ డాక్టర్ నేను ప్రెగ్నెంట్ అని ఎలా చెప్పింది? నువ్వు విహారితో బయటికి వెళ్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. వెంటనే నీ ఫోన్ ని ట్రాక్ చేస్తే నువ్వు వెళ్ళిన లొకేషన్ వచ్చింది. అప్పుడు విహారి నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లాడని అర్థమైంది. అందుకే హాస్పిటల్లో డాక్టర్ గురించి తెలుసుకుని ఆ డాక్టర్కి 10 లక్షలు ఇచ్చాను కాబట్టి నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పింది. నేను జాగ్రత్త పడ్డాను కాబట్టి సరిపోయింది. నీలాగా తింగరదాన్లా ఉంటే వాడికి నిజం తెలిసిపోయేది, మన ప్లాన్ మొత్తం నాశనం అయిపోయేది. నీ బతుకు ఏమయ్యేదో ఒక్కసారి ఆలోచించు. సారీ అమ్మా. సారీ కాదు, ఇంకొకసారి నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు నాకు చెప్పకుండా వెళ్తే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. సరే అమ్మా, ఇక్కడి నుంచి నేను కాలు బయట పెట్టాలన్నా నీకే చెప్తాను. నీ మీద విహారికి ఎక్కడో అనుమానం వచ్చింది. ఇక నుంచి విహారి దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా తనతో బయటికెళ్లకు. అలాగే అమ్మా. ఇంకో ముఖ్యమైన విషయం, ఆ లక్ష్మి మీద మనకెంత కోపం ఉన్నా ప్రస్తుతానికి దిగమింగాలి. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే నీ బిడ్డ దాని కడుపులో పెరుగుతోంది కాబట్టి దాన్ని కూడా మనం ఒక్కంట జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి. అర్థమైందా? అలాగే అమ్మా.